గుర్తుకొస్తున్నాయి. టుడే టుమారో స్వీట్ మెమరీస్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం అండి. నమస్తే. నమస్తే నవీన గారు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా కో డైరెక్టర్ ఎపిసోడ్ డైరెక్టర్ వాసు గారు చెప్పారు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న ఇక్కడ ఉంటాడు, చిన్న నుంచి ఇలా ప్యాన్ చేసి ఇలా జూమ్ చేస్తే రాజా ఉంటాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే రెండు క్యారెక్టర్లు సపరేట్ అనుకున్నాడు, రాజా సపరేట్ చిన్న సపరేట్ అనుకున్నాడు. బట్ యాక్చువల్లీ తెలిక షూట్ చేయాలంటే కష్టం. ఆ షార్ట్ ఇద్దరు విడివిడి ఆర్టిస్టులు ఉంటే చేయొచ్చు, కానీ ఇద్దరు ఒకే ఆర్టిస్ట్కి అయితే కష్టం ఆ షార్ట్. ఆయన మర్చిపోయి షార్ట్ చెప్పేసి, సార్ ప్రీతం డ్యూయల్ రోల్, సార్ డ్యూయల్ రోల్ కదా మర్చిపోయినయ్యా. అంటే రెండిట్లో ఏది ఎంజాయ్ చేస్తారు బాగా మీరు? రెండు ఎంజాయ్ చేస్తాను నేను. రాజా క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తాను, చిన్న క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తాను. ఒకే రోజు రెండు క్యారెక్టర్స్ కూడా వేశారు? ఒకే సీన్లో కూడా రెండు క్యారెక్టర్లు చాలా చేశాను నేను. ఎందుకంటే ఎవరికైనా బీట్ కొట్టడం, లవ్ చేయడం అట్లాంటివి. సో ఒక అమ్మాయి మాత్రం కళ్ళతోనే పడగొట్టేస్తారు కదా. మేము అందరూ అంటున్నారు. చిన్న చిన్నగా ట్రై చేశాను. ఏవో కొంతమంది ఫ్రెండ్స్ బాగుంటావు కదరా ట్రై చేయొచ్చు కదరా అంటే ట్రై చేశాను. ఏవో చిన్న చిన్న సినిమాలు అక్కడ ఇక్కడ ఫోటోలు ఇవ్వటం, ఆడిషన్స్. సో ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎందుకు అవ్వలేదు? హీరోగా పెడతాం కొంచెం డబ్బులు ఇమ్మా అన్నారు. డబ్బులు ఇమ్మన్నారా? ఓ ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అప్పటిదాకా యాంకరింగ్ చేశాను కదా, అంటే డైలాగ్ ఇలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను నేను. ఏదైనా డైలాగ్ ఇస్తే వాళ్ళు డైలాగ్ చెప్పే లోపల అయిపోతాను డైలాగ్. కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్లో చూసేవాళ్ళు, నాకు అర్థమయ్యేది కాదు. తిట్టేవాళ్ళు లిటరల్గా. నాకేమో అప్పుడే కొత్త యాక్టింగ్ సైడ్, సో గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. టుడే టుమారో స్వీట్ మెమరీస్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం అండి. నమస్తే. నమస్తే నవీన గారు. బాగున్నారా? బాగున్నాను. నమస్తే అనగానే నాకు నవ్వు ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా అయితే మనం ఫ్రెండ్స్ సీరియల్స్లో చేసాం, అందుకని ఒకసారికి ఇలా అనేసరికి నవ్వు. అదే నాకు కూడా కొత్తగా ఉంది. అప్పుడు కో ఆర్టిస్ట్గా వర్క్ చేసి ఇప్పుడు మీరు యాంకర్గా, నేను ఏదో సెలబ్రిటీ గెస్ట్గా మాట్లాడాలి అంటే కొంచెం కొత్తగానూ ఇబ్బందిగా కూడా ఉంది. కొంచెం నాకు కూడా అలాగే ఉంది. తర్వాత మీరు వచ్చారంటే నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అదే మళ్ళీ మీరు 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 అంటాం కూడా కొత్తగా ఉంది. ఓకే, నువ్వు వచ్చావంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రస్తుతం ఎప్పటి నుంచో చేస్తున్నట్టే మనసు మమత కంటిన్యూ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు లక్ష్మీ కళ్యాణం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ మా టీవీలో. ఓకే, సూపర్. ఇది మనసు మమతలో మంచి పేరు వచ్చింది కదా? చాలా మంచి పేరు వచ్చింది. అండ్ నన్ను ఈరోజు టీవీ ఇండస్ట్రీలో నిలబెట్టింది కూడా అదే ప్రాజెక్ట్. ఓ సూపర్. రాజా అనే పేరు ఒక మనసులో నిలబడిపోయింది. రాజా క్యారెక్టర్ ఎవరైనా ఫస్ట్ అయితే రాజా అంటారు, ఎక్కడ చూసినా అంత. ఇన్ఫాక్ట్ రాజా క్యారెక్టర్ ఎంత వెళ్ళిపోయిందంటే వాళ్ళకి మనసు మమత అనే టైటిల్ కన్నా రాజా క్యారెక్టర్తో వాళ్ళు సీరియల్ని ఎక్కువ రికగ్నైజ్ చేస్తారు, ఎక్కువ చూసారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ చేశారు, ఇది డ్యూయల్ రోల్లో చిన్న క్యారెక్టర్. అంటే ఇంతకుముందు మొగల్ రేకులు దాంట్లో మనం ఎవరు ఆర్కే నాయుడు గారిని, ఆ తర్వాత మిమ్మల్ని చూసాం డ్యూయల్ రోల్లో. అంటే ఎలా ఉంది మీకు ఆ ఫీల్? ఎలా ఉంది తండ్రి కొడుకు క్యారెక్టర్ చేయడం? సో డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్ అండి. ఎందుకంటే తండ్రిగా ఒక సర్టెన్ క్యారెక్టరైజేషన్ చేస్తూ మళ్ళీ అట్ ద సేమ్ టైం దానికి కంప్లీట్ కాంట్రాస్ట్గా కొడుకుగా చాలా యాక్టివ్గా చేస్తూ, సో నేను ఛాలెంజింగ్గా తీసుకుందాము అనే నేను సార్ని అడిగాను. సార్ ఏంటి జనరేషన్ చేంజ్ అయినప్పుడు డ్యూయల్ రోల్ ఇస్తారని. డ్యూయల్ రోల్ అనుకుంటున్నాను అంటే ఆయన రెండు రకాలు అనుకున్నారు. ఒకటి రాజాకి కొడుకు పుడితే ఎలా ఉంటుంది, రాజాకి కూతురు పుడితే ఎలా ఉంటుంది. సో కూతురు పుడితే డెఫినెట్గా నాకు డ్యూయల్ రోల్ అవుతుంది, ఓన్లీ తండ్రి క్యారెక్టర్ అవుతుంది. సో అదే కొడుకు పుడితే డ్యూయల్ రోల్ అవుతుంది. సో ఆయన చాలా వరకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. ఒక 10-15 డేస్ లేడీ గెటప్ ఎందుకు వేస్తారు? నేను అంది తండ్రి క్యారెక్టర్, కూతురుగా నాకెందుకు వేస్తారు లేడీ గెటప్? నేను అసలు సూట్ అవును కూడా. అంత ఎక్స్పెరిమెంట్లు మన టెలివిజన్ ఇండస్ట్రీలో కొంచెం కష్టం లేండి, ఎందుకంటే గ్రాఫిక్స్ కావాలి వాటికి. ఓకే, అంటే కొడుకు క్యారెక్టర్ చేయగానే మీకు కొడుకు క్యారెక్టర్ వచ్చేసింది. అంటే వాళ్ళు స్టోరీలో డిసైడ్ అయ్యారు, ఓకే రాజా కొడుకు పుడతారు అని చెప్పేసి అనుకొని డిసైడ్ అవటం వల్ల సో రాజా క్యారెక్టర్ చేస్తూ ఇప్పుడు కొడుకుగా చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను. చిన్న క్యారెక్టర్ ఇప్పుడు దాని పేరు ఎక్కువ వచ్చింది, రాజాకి తండ్రికి వచ్చిందా కొడుకుకి వచ్చింది? ఆబ్వియస్లీ పెద్ద చెట్టు ఉంటే పెద్ద చెట్టుకే ఉంటుంది కదా, ఇంకా చిన్న అనేది చిన్న చెట్టుగానే ఉంది. సో అది ఎప్పుడైతే దాన్ని సపరేట్గా ఐడెంటిటీ క్రియేట్ అవుతుందో డెఫినెట్గా దానికి కూడా మంచి పేరు వస్తుంది. చాలా మంది రాజాకి అయితే చాలా మంది ఫ్యాన్స్, మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది చూస్తారు. రాజా అంటే రాజా కలిసాడా, మాట్లాడాడా, అది ఇది అని అంటున్నారా, మాట్లాడమ్మా చేశాను మాట్లాడాను అని చెప్పి. అంటే బయట కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎలా ఏంటని. చాలా మంది తెలుసా మీకు, ఎలా ఉంటారు, బాగుంటారా, తెల్లగా ఉంటాడు బాగుంటారు అని అలా చెప్తూ ఉంటారు అనమాట. ఎలా ఉంది మీ కెరీర్, ఎలా ఉంది? సో ఫార్ చాలా బాగుందండి. అండ్ 2013లో ఎప్పుడైతే నన్ను ఈ మనసు మమత క్యారెక్టర్కి సెలెక్ట్ చేసి రాజా అన్న క్యారెక్టర్ ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి నా గ్రాఫ్ చాలా బాగుంది.
అండ్ దాని తర్వాత అది చేస్తూనే అంటే పాస్ట్ 3.5 years నుంచి మనసుమంతా కంటిన్యూ చేస్తూనే సో సెవరల్ అదర్ ప్రాజెక్ట్స్ చేశాను నేను. అన్నపూర్ణ వాళ్ళది పుట్టింటి పచ్చేర కానీ, తర్వాత మళ్ళీ ఇంకో జెమినీ సీరియల్ రాణివాసంలో దేవా క్యారెక్టర్ కానీ, తర్వాత మళ్ళీ శశిరేఖ పరిణయంలో కూడా గెస్ట్ హీరోగా చేశాను కొన్ని ఎపిసోడ్స్. అండ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ లక్ష్మీ కళ్యాణం, అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్, దాంట్లో కూడా హీరోగా చేస్తున్నాను. సూపర్, కంగ్రాట్స్. ఓ పక్కన ఇక్కడ డ్యూయల్ రోల్ కంటిన్యూ అవుతూనే ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటూ వచ్చాను. మరి టైం సరిపోతుందా మీకు? అలానే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను. సో మ్యూచువల్గా మనం మంచిగా ఉంటే ఆబ్వియస్లీ అవతల వాళ్ళు కూడా మనకి మంచిగా ఉండాలని చూస్తారు. సో భయ్యా కొంచెం మనకి అక్కడ షూటింగ్ ఉందంట, సో దీన్ని అడ్జస్ట్ చేసుకోండి, సో మీకు ఏ డేట్ కావాలంటే నేను దాన్ని అడ్జస్ట్ చేస్తాను, అలా మాట్లాడుకుంటూ మ్యూచువల్గా సెట్ చేసుకుంటూ వచ్చాను. సో ఫర్ ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు నేనే సెట్ చేసి డేట్స్ ఇచ్చేసేవాళ్ళని అనమాట. సో ఆ ప్రాజెక్ట్కి కొన్ని డేస్, ఈ ప్రాజెక్ట్కి కొన్ని డేస్ అలాగా, లేదా ఆల్టర్నేటివ్గా డేస్ ఇవ్వడం, అలాగా అసలు ఎక్కడ టెలికాస్ట్కి ఇబ్బంది కాకుండా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, ఇప్పుడు రాజా క్యారెక్టర్ నాన్న, చిన్న కొడుకు. ఇప్పుడు రాజాకి మీరు వైట్ హెయిర్ వేయాలి. ఆల్వేస్లీ హీరోస్ చాలామంది వైట్ హెయిర్, ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ అంటే దాన్ని చంపేసి కొడుకు క్యారెక్టర్ని పెంచండి అంటారు. కానీ మీరు మామూలు చూస్తే యంగ్గానే ఉన్నారు, అంటే అఫ్కోర్స్ యంగే అనుకోండి. అలాంటప్పుడు మీరు ఎలా? బేసిక్గా చెప్పాలి అంటే అండి, మనసు మమత అనే ప్రాజెక్ట్కి రాజా క్యారెక్టర్ ఇస్ ద పిల్లర్. సో రాజా క్యారెక్టర్ని చంపేస్తే సీరియల్ అనేది ఏమవుతుందనేది చెప్పలేం, ఎందుకంటే జనాలు అంతగా కనెక్ట్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి. అండ్ ఆ క్యారెక్టర్కి ఒక సపోజ్ ఎవరైనా రాజా క్యారెక్టర్ని తిట్టారనుకోండి, వాళ్ళు విలన్స్ ఇంకా. సో ఆబ్వియస్లీ హీరోయిన్ అయినా సరే రాజాని తిట్టిందంటే హీరోయిన్ విలన్ అయిపోద్ది జనాల దృష్టిలో. సో అంతగా ఆ క్యారెక్టర్ని వాళ్ళు లైక్ చేశారు. అండ్ అలాంటి క్యారెక్టర్ని మనం చేస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రాజెక్ట్ పట్ల చాలా రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సార్ నాతో, సార్ ఇలా ప్రీతం నీతో డ్యూయల్ రోల్ అనుకుంటున్నాను, మరి కొడుకు పుడతాడు, సో నీది జనరేషన్ చేంజ్ అవుతుంది, కొంచెం వైట్ హెయిర్ అది మెయింటైన్ చేయాలి మనం, వైట్ హెయిర్. తర్వాత ఇదివరకు నేను రాజా క్యారెక్టర్కి మీసాలు, అసలు యాక్చువల్లీ నాకు ఇదివరకు కూడా ఇలానే ఉండేవాడిని, బట్ మనసు మమతలో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు కొంచెం మాస్ క్యారెక్టర్ చేశాను అనమాట, ఒక మాస్ కుర్రాళ్ళలాగా. సో దానికోసం మీసాలు పెంచాను, ఆయనకి అలా ఉంటే నచ్చుతుంది డైరెక్టర్ గారికి. సో దానికోసం పెంచి అది అలా కంటిన్యూ అయింది. అండ్ తర్వాత చేంజ్ ఓవర్ కోసం అంటే తండ్రికి కొడుక్కి సపరేషన్ ఉండాలి కాబట్టి, సో మనం వేరియేషన్ తీసుకోవాలంటే హెయిర్ మన రంగేస్తే డిఫరెన్స్ తెలియదు, తర్వాత మళ్ళీ మీసాలు కూడా డిఫరెన్స్ చూపించాలని ఫాదర్ క్యారెక్టర్కి మీసం అంటించుకుంటా హెయిర్ వైట్ వేసుకొని, అంటే హెయిర్ అంతా సెట్ చేసి స్ప్రే చేసి అలాగా, అంటే చాలా ఆలోచించాం అసలు ఏం చేయాలి, విగ్ ఏమైనా సెట్ చేయాలా ఏంటి, తర్వాత మళ్ళీ బిట్స్ ఏమైనా పెట్టాలా, ఇవన్నీ చేస్తే నాకు ఫస్ట్లో ట్రై చేశాను కానీ నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉండింది చేయడం. కష్టంగానే ఉండింది. సో సార్కి కూడా ఓకే ప్రీతం నీ కంఫర్ట్ చూసుకోనంటే, సో అప్పుడు నేను ఆన్లైన్లో కొంచెం చూసి స్ప్రేస్ అవి ఆర్డర్ చేసి అవి తెప్పించుకొని హెయిర్ సెట్ చేసుకొని, సరే ఇలా మెయింటైన్ చేస్తాను, స్ప్రే కొట్టుకొని హెయిర్ స్టిక్ చేస్తాను, యాస్టిస్ చూడటానికి స్టిఫ్గా ఉంటుంది, అసలు కథలు రాజప్ప క్యారెక్టర్ అంటే ఇలా ఉండిపోతుంది. సో చిన్న క్యారెక్టర్కి వచ్చేసరికి మరి చిన్న క్యారెక్టర్కి ఏం చేద్దాం అన్నప్పుడు లెఫ్ట్ కోమ్ చేశాను, రాజాకి రైట్ కోమ్ చేస్తే చిన్నకి లెఫ్ట్, సార్ ఐడియా అనమాట అనిల్ గారు. సో అలా ట్రై చేసి చూడంటే చేశాను, సెట్ అయింది. చిన్న క్యారెక్టర్ వచ్చేసి కంప్లీట్ మాస్, ఇది కూడా మాసే కానీ ఏంటంటే విలేజ్ మాస్, విలేజ్ అంటే స్లమ్, చిన్నప్పుడు తప్పిపోయి అనాథగా పెరుగుతాడు కాబట్టి తనకు ఎలా పడితే అలా ఉంటాడనమాట. సో లోపల టీ షర్ట్స్ వేసి పైన షర్ట్ వేసేసి, అంటే రెఫరెన్స్గా చెప్పాలంటే పోక్రీలో మహేష్ బాబు స్టైల్ లాగా చేసాం అనమాట. సో రెండు క్యారెక్టర్స్కి మధ్య అంటే అటు సూట్స్ వేస్తూ ఇటేమో సిల్లీగా ఉంటూ. అంటే రెండిట్లో ఏది ఎంజాయ్ చేస్తారు బాగా మీరు? రెండు ఎంజాయ్ చేస్తాను నేను. సో రాజా క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తాను, చిన్న క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తాను. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సీన్లో దమ్ అనమాట. సీన్లో ఉండే ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది మన క్యారెక్టర్ ఎంజాయ్ చేసేలా చేస్తుంది. అంటే ఒకే రోజు రెండు క్యారెక్టర్స్ కూడా వేసారు? ఒకే సీన్లో కూడా రెండు క్యారెక్టర్లు చాలా చేశాను నేను. చాలా కష్టం కదా మరి, ఇది అయిపోయిన తర్వాత ఈ క్లోజ్లో అయిపోవాలి, మళ్ళీ గెటప్ తీయాలి, మళ్ళీ ఆ గెటప్. అండ్ ఈ విషయంలో చెప్పాలంటే మా టెక్నికల్ టీమ్, మా డైరెక్టర్ వాసు భయ్య చాలా ఎఫర్ట్స్ పెడతాడు, అండ్ కెమెరామెన్ మురళి గారు కూడా. ఎందుకంటే ఫస్ట్ అంటే ఇప్పుడు నేను చిన్న క్యారెక్టర్ స్టార్ట్ చేశారనుకోండి, సో చిన్న క్యారెక్టర్ సంబంధించిన క్లోజెస్, దానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ అంతా చేసేసుకోవాలి, దాంతో కాంబినేషన్స్ అన్ని కూడా. అండ్ అది చేసి మళ్ళీ ఒక మాస్టర్కి లైటింగ్ సెట్ చేసుకుంటారు, లైటింగ్ సెట్ చేసుకొని ఇట్ సైడ్ చిన్న పోర్షన్ అంతా కూడా నేను కంప్లీట్ చేసుకొని ఒక 20 minutes బ్రేక్ ఇస్తారు, అంటే అలా కెమెరా స్టిల్గా వదిలేస్తారు వాళ్ళు. సో నేను వెళ్ళి లోపల మొత్తం హెయిర్ అంతా సెట్ చేసుకొని వైట్ వేసుకొని మీసాలు అంటించుకొని డ్రెస్ మార్చుకొని వచ్చి మళ్ళీ ఇటు సైడ్ రాజా క్యారెక్టర్ చేయాలన్నమాట. సో అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి కూర్చుంటాను గెటప్లో. రాజా క్యారెక్టర్ మొత్తం అంతా ఆ షార్ట్స్ వరకు, ఆ ఫ్రేమ్ వరకు ఫినిష్ చేసుకొని, అండ్ తర్వాత మళ్ళీ రాజా క్యారెక్టర్లో ఏవైతే షార్ట్స్ బ్యాలెన్స్ ఉంటాయో, క్లోజులు కానీ సజెషన్లు కానీ, సో అవన్నీ ఫినిష్ చేస్తారు. సో ఆల్మోస్ట్ లైక్ ప్రతిసారి ఇలా కాంబినేషన్ పెట్టినప్పుడల్లా కూడా ఇదే ప్రాసెస్. సో అయితే 2 ways, అంటే
అది ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లానింగ్ విషయంలో చెప్పాలి. నెక్స్ట్ ఫర్దర్గా రాజా సీన్స్ ఉన్నాయి అనుకోండి, రాజాదంతా కంప్లీట్ చేసేస్తే, అంటే ఫస్ట్ చిన్నదంతా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ రాజాకి వెళ్తాం. లేదా చిన్నది ఉందనుకోండి, ఫస్ట్ రాజాదంతా కంప్లీట్ చేసి నెక్స్ట్ చిన్నకి వెళ్తాం. సో అలాగా బాగా మంచి ప్లానింగ్ చేస్తారు. టీవీలో చూస్తేనేమో ఈజీగా వెళ్ళిపోద్ది, అసలు ఒక 5 minutes సీన్ అయిపోద్ది, ఏం చేశారులే అనుకుంటారు. కానీ ఎంత కష్టం ఉంటుంది కదా. ఈ మధ్య వాళ్ళు కూడా పబ్లిక్ కూడా తెలుసుకుంటున్నారు, బాబు ఎంత కష్టం. అవును. అండ్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా కో డైరెక్టర్, ఎపిసోడ్ డైరెక్టర్ వాసు గారు చెప్పారు. సో సార్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే క్రిటికల్ షాట్ అని అనుకోలేదు ఆయన. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న ఇక్కడ ఉంటాడు, చిన్న నుంచి ఇలా ప్యాన్ చేసి ఇలా జూమ్ చేస్తే రాజా ఉంటాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే 2 క్యారెక్టర్లు సపరేట్ అనుకున్నాడు, రాజా సపరేట్, చిన్న సపరేట్ అనుకున్నాడు. బట్ యాక్చువల్లీ తెలిక షూట్ చేయాలంటే కష్టం ఆ షాట్. ఇద్దరు విడివిడి ఆర్టిస్టులు ఉంటే చేయొచ్చు, కానీ ఇద్దరు ఒకే ఆర్టిస్ట్కి అయితే కష్టం ఆ షాట్. ఆయన మర్చిపోయి షాట్ చెప్పేసి, సార్ ప్రీతం డ్యూయల్ రోల్, సరే డ్యూయల్ రోల్ కదా మర్చిపోయినయ్యా. సో ఆయన అన్నాడు, ప్రీతం అంత బాగా యాక్ట్ చేసేస్తున్నాడా, సార్ కూడా మర్చిపోతున్నారు డ్యూయల్ రోల్ అని సంగతి. అంటే మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆ క్యారెక్టర్లకి వెళ్ళిపోతుంటారు అనమాట. అది వచ్చేసిందండి, ఎందుకంటే కంటిన్యూస్గా మేము అదే క్యారెక్టర్లో వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఆబ్వియస్లీ వెళ్ళిపోవాల్సిందే. అండ్ చెప్పాలి అంటే నిజంగా క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం అనేది నేను వాంటెడ్గా వెళ్తాను, బట్ అది సైకలాజికల్గా వెళ్ళిపోతానో నాకు తెలియదు. ఎందుకంటే ప్యారలల్గా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనసు మమతా చేస్తూ, మనసు మమతాలోనే డ్యూయల్ రోల్ చేస్తూ, అలాగే ప్యారలల్గా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు రాజా క్యారెక్టర్ అనుకోండి, రాజా క్యారెక్టర్ ఏంగానే గెటప్ వేసుకుని అదో బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ చిన్న క్యారెక్టర్ చిన్న బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అండ్ ఫర్ ద సపోజ్ దేవా క్యారెక్టర్లో అని చెప్పి రాణివాసలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, నెగిటివ్ హీరోగా చేశాను. అక్కడికి వెళ్తే మీరు కూడా చేశారు దాంట్లో. సో దాంట్లో వచ్చేసరికి నెగిటివ్ బాడీ లాంగ్వేజ్ వచ్చేసేది. అండ్ పుట్టిన పచ్చియర్లో సాఫ్ట్ క్యారెక్టర్, పాపం చాలా సాఫ్ట్, ఎవరిని బాధ పెట్టకూడదు ఆ క్యారెక్టర్. సో బాధ తను అనిపిస్తాడు కానీ పక్కన బాధ పెట్టాడు. సో ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్. అక్కడికి వెళ్తే ఆబ్వియస్లీ స్ట్రింక్ అయిపోయాను, ఇలాగా బాధ వచ్చేసేది తెలియకుండానే. అండ్ ఇప్పుడు లక్ష్మీ కళ్యాణం చేస్తున్నాను, సమ్ జోవియల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, లవ్ సీన్స్ చేస్తున్నాను. అక్కడికి వెళ్తే ఆటోమేటిక్ ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఆల్వేస్ బాయ్స్ దగ్గర రొమాన్స్ సీన్స్ అంటే ఫస్ట్ ఉంటారు అనమాట. అయ్యో లేదు లేదు లేదు. అయితే మొత్తానికి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అది నా అదృష్టం అండి, డ్యూయల్ రోల్ రావటం, నేను దాన్ని చేయగలగటం అనేది నా అదృష్టం. ఆర్టిస్ట్కి ఎంత వర్క్ ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది కదా, అలాంటి క్యారెక్టర్స్ కోసం వెతుకుతుంటాం. అవును, చాలా మంది నిజంగా నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా చాలా మంది అంటూ ఉంటారు, అసలు మనసు మమత అనే ప్రాజెక్ట్ నీకోసం ఉందేమరా అంటారు. నిజమే నిజమే, అది ఎంత అదృష్టం అయితే కానీ ఒక క్యారెక్టర్ మనకు వస్తుందంటే నిజంగా మనం అదృష్టం ఉంది. అండ్ మోరోవర్ ప్రేక్షకులే కాదు, అండ్ కో ఆర్టిస్టులు చాలా మంది, సీనియర్ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి బాగా చేస్తున్నావు అమ్మా, నీకోసం మనసు మమత చూస్తున్నావు అని చెప్పి అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఆ విధంగా ఐ ఫీల్ బ్లెస్డ్. ఓ సూపర్. మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా? ఎప్పుడు నేర్చుకున్నారు? ఎప్పుడు వచ్చారు ఫీల్డ్లోకి? యాక్టింగ్ అనేసరికి నేను యాక్టింగ్ నేర్చుకోలేదు, యాంకరింగ్ నేర్చుకున్నాను. యాంకరింగ్? యా. సో ఫస్ట్ అసలు ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యానిమేటర్. సో గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, గేమ్ డిజైనింగ్ సైడ్ వెళ్దామని అనుకున్నాను. అండ్ అనుకోకుండా 2006లో మా ఫాదర్ చనిపోవడం వల్ల నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పట్లో అనుకునేవాడిని. సో తర్వాత ఇంకా వేరే ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక నేను మా సిస్టరు, సో వీ బ్రాట్ అప్ బై అవర్ సెల్ఫ్స్ అనమాట. సో తను జాబ్ చేస్తూ, తను కూడా అసలు యాక్చువల్లీ ఎంబీఏ వెళ్ళాల్సింది, అయిపోయి ఇంటర్మీడియట్తో డిస్కంటిన్యూ చేసింది. అండ్ తర్వాత ప్రైవేట్గా చేసింది అనమాట తన బీఏ. సో నేను కూడా నా డిగ్రీలో జాయిన్ అయ్యాను. అట్లీస్ట్ తనకంటే నేను ఆడపిల్లనే పర్లేదు, మగవాడివి రెగ్యులర్ కాలేజ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి రెగ్యులర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను నేను. అంటే తను ఇనిషియేట్ చేయడం వల్ల. సో రెగ్యులర్ కాలేజ్ జాయిన్ అయ్యి నాకు హాఫ్ డేనే ఉండేది. అండ్ రెస్ట్ ఆఫ్ ది హాఫ్ డే ఏవో చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ అవి చేసేవాడిని. ఈవినింగ్ 5 తర్వాత నుంచి పార్ట్ టైం చేసేవాడిని. నాకు 2కి అయిపోయాయి కాబట్టి 2 to 5 మధ్యలో కూర్చొని డిజైనింగ్, ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. అంటే ఈ మధ్యలో టైం మీకు ఎక్కడ చిన్న చిన్న పనులకి టైం దొరికేది కాదు? ఎక్కడ అంటే చిన్న చిన్న పనుల కంటే ఎవరికైనా బీట్ కొట్టడం, లవ్ చేయడం అట్లాంటివి? అయ్యో అలాంటి కాలేజ్ డేస్లో లేవు. సో ఒక అమ్మాయి మాత్రం వేరే ఎంబీఏ క్యాంపస్లో ఉండేది. సో తను అలా చూసేవాడిని, బట్ ఓన్లీ చూడటం వరకే. మీ కళ్ళు చాలా డేంజర్ కదా, కళ్ళతోనే పడగొట్టేస్తారు కదా? ఏమో అందరూ అంటున్నారు, బట్ నేను ఎప్పుడు ఎవరిని. అయ్యో, మీరు పడగొట్టాల్సిన అవసరం లేదు, ఆ కళ్ళు చూస్తే పడిపోతారు చాలా మంది. అందుకే చూసారా మీరు అమ్మాయిని చూసేవాడిని అని చెప్పారు. ఆ అమ్మాయి నన్ను చూసేది కాదు కదా. ఏమో మీరు తలదించినప్పుడు అమ్మాయి చూసి ఉండొచ్చు కదా. అటు క్యాంపస్ వేరే. సో ఇప్పుడు పార్కింగ్లో కనిపించినప్పుడు, తర్వాత మళ్ళీ అలా కారిడార్లో పాస్ అయినప్పుడు, సినిమాలో చూపిస్తారు కదా అలా, అంతే. అంటే అలాంటప్పుడు ఏదైనా సాంగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ ఫీల్ ఏంటి? సినిమాల్లో సాంగ్లు ఉంటాయి కానీ కాలేజీలో సాంగ్లు ఉండవు. అంటే ఏదైనా సెల్ ఫోన్లో కానీ ఏదైనా ఆ టైం మనం చూసినప్పుడు అలా అదొక ఫీలింగ్, ఆ ఏజ్ వరకు అదొక ఫీలింగ్. సో తర్వాత ఇంకా నా ఫినాన్షియల్ స్టేటస్, నా బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి, సో ఐ డెంట్ గెట్ ఇన్ టు దట్.
సో ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ మై కెరీర్ ఫస్ట్. సో తర్వాత ఇటు వచ్చేసిన హైదరాబాద్ మూవ్ అయ్యాను నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇక్కడ చిన్నగా ట్రై చేశాను. ఏవో కొంతమంది ఫ్రెండ్స్ బాగుంటావు కదరా ట్రై చేయొచ్చు కదరా అంటే ట్రై చేశాను. ఏవో చిన్న సినిమాలు అక్కడ ఇక్కడ ఫోటోలు ఇవ్వటం ఆడిషన్స్. సో ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎందుకు అవ్వలేదు? హీరోగా పెడతాం కొంచెం డబ్బులు ఇవ్వమ్మా అన్నారు. మై గాడ్, డబ్బులు ఇస్తే హీరోగా చేస్తానన్నారా? అదేంటి అంటే ఆ ప్రాజెక్ట్స్లో మేబీ వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ అలా ఉందేమో. నేను కలిసిన వాళ్ళు అలా అడిగారు. సరే అది నాకు సెట్ అవ్వదండి, నన్ను యాక్టర్గా చూసి పెట్టుకుంటాను అంటే కనుక ఓకే, డబ్బులు ఇచ్చి నన్ను హీరోగా చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు, అండ్ అంత కెపాసిటీ కూడా నాకు లేదు. సో మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేస్తానని చెప్పేసి వచ్చాను. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు. కొంతమంది కొన్నిసార్లు చేసినా కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. చాలా మంది. ఒకవేళ ఇప్పుడు మనం చేస్తున్నాము, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? సో మనం ఫైట్ చేసినంత వరకు ఫైట్ చేస్తాం, మనం చేసిన కష్టానికి రాబట్టుకోవడానికి. లేదంటే సర్లే వదిలే, మనం వేరే పని ఆ ఎఫర్ట్ ఏదో మనం వేరే వర్క్ మీద పెట్టుకుంటే అక్కడే మన గ్రోత్ ఉంటుంది. కానీ అలా అని ఎన్ని రోజులని అలానే అందరినీ వదిలేము. బట్ ఏంటంటే మ్యాక్సిమం మన ఎఫర్ట్స్ వరకు మనం చేస్తాం. న్యాయంగా ఉన్నంత వరకు ఐ హోప్ మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తాను. ఓకే. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి యాక్టింగ్ అంటే ఎంతమంది మోసపోతున్నారు అదే ఆలోచిస్తారు. చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు హీరో అవుదామని చెప్పి కొన్ని వందల మంది వచ్చేస్తారు. సో దాంట్లో అవకాశాలు దొరికే చాలా తక్కువ మందికి, అండ్ వాటిలో కూడా మంచి పేరు వచ్చి రికగ్నిషన్ వచ్చేది కూడా అది తక్కువ మంది. అలా ఉండాలంటే కొంచెం అదృష్టం ఉండాలి. ఆ రకంగా ఐ ఫీల్ కొంచెం బ్లెస్డ్. ఓకే, యాంకరింగ్కి వెళ్ళారన్నారు కదా, మరి యాంకరింగ్ ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? అదే, సో నేను ఎప్పుడైతే ఈ ట్రయల్స్లో ఉన్నానో మనకి ఇలా అయితే వర్కౌట్ అవ్వదు. ఒక ఛానల్ అనేది ఉంటే మనకి కాంటాక్ట్స్ ఇలానే ఇంటర్వ్యూస్ చేయొచ్చు, సెలబ్రిటీస్ని మీట్ అవ్వచ్చు, తర్వాత డైరెక్టర్స్ని మీట్ అవ్వచ్చు, ఇలా మనకు ఒక కాంటాక్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ రకంగా ట్రై చేయకూడదని చెప్పేసి నేను ఏటీవీ అనే ఛానల్ అప్పట్లో కొత్తగా పెట్టారనమాట. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కమర్షియల్ న్యూస్ టైప్స్ అనమాట. సో బాగుంది అనిపించింది. అండ్ ఆ ఛానల్లో ఇలా స్క్రోలింగ్ ఏదో వేశారు, ఇలా ట్రైనింగ్ ఇచ్చి మేము ప్లేస్మెంట్స్ ఇస్తామని చెప్పి. సో అలా వెళ్ళాను అక్కడ. సో వాళ్ళు తీసుకున్నారు. ఒక 1 month పాటు యాంకరింగ్ ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత మార్నింగ్ ఎప్పుడో 4 o'clock 5 o'clockకి వారానికి ఒక లైవ్ షో ఇచ్చేవాళ్ళు. సో అలా చేసుకుంటూ ఫస్ట్ 3 months ఫ్రీ, అసలు డబ్బులు తీసుకోవాలి. కోర్సు ప్లస్ ఫ్రీ. బాప్రే. సో ఫస్ట్ 3 months జీరో, మార్నింగ్ లైవ్. మరి ఎలా మెయింటెనెన్స్ ఎలా అలా చేస్తే? అంటే అప్పట్లో మా సిస్టర్ సపోర్ట్ చేసేవాళ్ళు, చెప్తున్నాను కదా. సో నేను కష్టపడుతున్నాను, సో ఏదో ఒకటి సాధించాలి అంటే వాళ్ళకి నమ్మకం ఉంది. సో ట్రై చేస్తున్నాడు, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడు అని చెప్పి నమ్మకం ఉంది. సో వాళ్ళు అలానే ఎంకరేజ్ చేశారు. సో నేను కూడా అప్పుడు కూడా ఒక పాకెట్ మనీ ఏదో 30 రూపాయలు 20 రూపాయలు అప్పట్లో అదే ఎక్కువ, 30-50 ఎక్కువ బస్సులకి వాడుకొని, సో ఏదన్నా సరే కంట్రోల్గా ఉంటూ, సిస్టర్ మీద డిపెండెన్స్ కదా, ఫాదర్ మీద కూడా కాదు. సో అలాగా నెట్టుకుంటూ వచ్చి అక్కడ ఏటీవీ అనే ఛానల్లో మార్నింగ్ 4 o'clock 5 o'clock లైవ్లు ఇచ్చిన వాళ్ళు ఒక విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months ప్రతి అరగంటకు ఒక షో చేసేవాడిని నేను అక్కడ. సో కంటిన్యూస్ వాడేసుకున్నారు ఫుల్గా. సో నేను ఐ ఫీల్ అంటే నేను వర్క్ నేర్చుకున్నాను అనుకున్నా, వాడుకున్నారు అనుకోకుండా వర్క్ నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ నాకు కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ అయినాయి. రియల్గా మన లైఫ్లో ప్రతి చోట ప్రతి మందిని, అంటే ప్రతి ఒక్కళ్ళు మనకి ఎక్కడో చోట ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో హెల్ప్ అవుతారు. సపోజ్ లైక్ మనం ఒక ప్రాజెక్ట్లో కలిసాం, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇలా కలుస్తున్నాము. సో డెఫినెట్లీ వి మీట్ పీపుల్. సో మన మధ్య ఒక ర్యాప్ అనేది ఉంటుంది. సో అది డెఫినెట్గా ఏదో రోజు హెల్ప్ అవుతుంది. సో అక్కడ నాకు పనిచేసిన కొంతమంది డైరెక్టర్స్, ప్రవీణ్ అని మా టీవీలో చేస్తున్నాడు, గోపాల్ అని తను మా టీవీలో చేశాడు. సో అంటే ఫస్ట్ అప్పుడు ఏటీవీలో వర్క్ చేశారు అనమాట వాళ్ళందరూ. సో వాళ్ళందరూ తర్వాత వాళ్ళ పొజిషన్స్ని మార్చుకుంటూ తను మా టీవీకి వెళ్ళాడు. సో వీళ్ళు కూడా ఫిక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు. అండ్ అలా ప్లస్ అయింది నాకు ఏటీవీలో చేయడం నిజంగానే. యాంకరింగ్ కూడా కెమెరా ఫియర్ పోయింది. ఇవన్నీ చాలా ప్లస్ అయినాయి నాకు అక్కడ చేయడం. రియల్లీ అదొక నాకు లైఫ్లో ఒక లెర్నింగ్ స్టేజ్ అనుకుంటాను నేను. ఇప్పుడు యాంకరింగ్కి యాక్టింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా. మరి ఎలా అంటే సడన్గా యాక్టింగ్లోకి జంప్ అయ్యారు మీరు? అంటే వేరే వాళ్ళని చూసి నేర్చుకున్నారా, లేకపోతే మీకు మీరుగా ఏమన్నా? అంటే నేను ఫస్ట్లో యాంకరింగ్ నుంచి యాక్టింగ్కి జంప్ అయినప్పుడు అడగకిచ్చిన మనసు అనే ప్రాజెక్ట్ అండి. సో ఇప్పుడు చెప్పాను కదా, గోపాల్ అని ప్రవీణ్ అని వీళ్ళందరూ ఏంటంటే వేరే డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో చేసి వచ్చిన వాళ్ళు ఏటీవీలో కూడా కొంతకాలం వర్క్ చేశారు. అక్కడ నాకు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో గోపాల్ మా టీవీకి మూవ్ అయ్యాడు. ఈ ప్రవీణ్ అనే అతను జస్ట్ ఎల్లో బ్యానర్లో వర్క్ చేసి వచ్చాడు. సో జస్ట్ ఎల్లో బ్యానర్లో వర్క్ చేసి నాకు చెప్పాడు, ఇలా అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే, కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు, వెళ్ళి ఫోటోలు అవి సబ్మిట్ చేయంటే వెళ్ళాను, కలిసాను, ఇచ్చాను. నాకు డ్రీమ్ జస్ట్ ఎల్లో ప్రాజెక్ట్లో వర్క్ చేయడం. ఎందుకంటే అప్పట్లో నేను అడగ కిచెన్ మనసుకి వెళ్ళడానికి ముందు అమృతం ఇస్ మై ఫేవరెట్ సీరియల్. చాలా మందికి అండ్ ఎవ్రీ సండే ఐ యూస్ టు వాచ్ అనమాట. అమృతం సీరియల్ వస్తుంది అంటే వెళ్ళి కూర్చొని ఆ ½ hour అది ఎపిసోడ్ చూడాల్సింది. నిజమే, ఆ బ్యానర్ లో చేయాలంటే చాలా మందికి ఎంత అదృష్టమో నిజంగా. ఆ తర్వాత మంచి ప్రాజెక్ట్, అప్పట్లో చాలా మంచి ప్రాజెక్ట్స్ చేశారు. రాధా మధు కానీ, నాన్న కానీ, ఇవన్నీ మంచి ప్రాజెక్ట్స్ చేసి నాకు అనిపించేది, అరే సీరియల్స్లో చాలా డీసెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, చాలా మంచి బ్యానర్ అనుకుంటారు, ఈ బ్యానర్లో డెఫినెట్గా వర్క్ చేయాలి అని. సో ఇలా ఆడిషన్స్ అనేసరికి నాలో ఒక ఎగ్జైట్మెంట్, తప్పకుండా చేయాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి.
సో ప్రవీణ్కి అలానే థ్యాంక్స్ చెప్పి వెళ్ళి కలిశాను. అక్కడ తను కూడా మాట్లాడి ఇలా మా ఫ్రెండ్ వస్తున్నాడు అంటే ఫొటోస్ అవి తీసుకున్నారు. అక్కడ ఎంతమంది, నేను ఆడిషన్ రూమ్లోకి వెళ్ళి డోర్ తీసి లోపలికి వెళ్ళేసరికి ఒక 60-70 మంది ఉన్నారు అబ్బాయిలు హీరో సెలక్షన్ కోసం. అంతమంది చాలా మంది ఉన్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎంతమందిలో నాకు వస్తుందా వస్తుందా? సో చూద్దాం మనం చేయగలను అనుకున్నాను. ఫస్ట్ టైం కదా, టెన్షన్ ఎలా ఉండే మీలో? ఉంది, టెన్షన్ ఉంది, బట్ కనపడకుండా కొంచెం ఏదో ట్రై చేశాను. సో స్క్రీన్ టెస్ట్ తీసుకున్నారు ఆ క్యారెక్టర్కి, కొన్ని డైలాగ్స్ అవి చెప్పించారు. మొత్తం 70 మందిని చేశారు. దాంట్లో లక్కీగా నాకు కాల్ వచ్చింది. సో సూర్యచంద్ర అనే క్యారెక్టర్ మీకు ఇస్తున్నాము అని చెప్పి పిలిపించారు. డ్రెస్సెస్ అవన్నీ చెప్పారు, క్యారెక్టర్ ఏంటి డిజైన్ చెప్పారు. అంతా బాగుంది. ఆ రోజు నాకు నిజంగా చాలా మంచి ఆనందం కలిగిన రోజు. క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అప్పటిదాకా యాంకరింగ్ చేశాను కదా, సో కో డైరెక్టర్లు అంటే డైలాగ్ ఇలానే ఫాస్ట్గా మాట్లాడేస్తాను నేను. నార్మల్గా మాట్లాడాలి అంటే ఏదైనా డైలాగ్స్ అంటే స్లోగా చెప్తారు. సో ఫాస్ట్గా మాట్లాడేస్తాను. ఏదైనా డైలాగ్ ఇస్తే వాళ్ళు డైలాగ్ చెప్పే లోపల అయిపోతుంది డైలాగ్. కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్లో చూసేవాళ్ళు, నాకు అర్థమయ్యేది కాదు. హే యాంకరింగ్ వచ్చేస్తుంది అయ్యా అనేవాళ్ళు, తిట్టేవాళ్ళు. లిటరల్గా నాకేం అప్పుడే కొత్త యాక్టింగ్ సైడ్. సో గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, తిట్టేవాళ్ళు. నార్మల్గా తిట్టారంటే అసలు అది ఉన్నది కూడా పోద్ది, ఏదో కొంచెం ట్రై చేసేది కూడా పోద్ది. మైండ్లో అంతా ఏంటి వీళ్ళు అంత తిడుతున్నారనే ఉండేది. ఒకసారి ఇలానే ఏదో డైలాగ్ ఫాస్ట్గా చెప్పేస్తున్నానని చెప్పేసి వాళ్ళు అనుకున్న ఫీల్ రావట్లేదని 30 టేకులు చేశారు. చిప్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, చాలా బాధపడ్డాను. ఏంటి నా వల్ల, ఏంటి మీ వల్ల ఏం జరుగుతుందని మీకు తెలియదు, వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఏంటంటే అయిపోవాలి, షూటింగ్ అయిపోవాలి, సీరియల్ ఎక్కువసేపు మేము టైం స్పెండ్ చేయలేమంటారు, తిడతారు. అంటే కొట్టే స్టేజ్ వరకు రాలేదు కానీ అంతే, ఆ మాటలే హర్టింగ్గా ఉంటాయి మనకి. సో ఆ ప్రాజెక్ట్ అలానే కష్టపడుతూ కొంచెం నేర్చుకుంటూ వచ్చాను. బట్ అన్లక్కీ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఒక 50-60 ఎపిసోడ్స్ తర్వాత ఆపేశారు. సో తర్వాత మళ్ళీ యాంకరింగ్లోకి. సో ఇప్పుడు గోపాల్ అని చెప్పాను కదా, ఏటీవీలో పనిచేసిన అతను మా టీవీలోకి వెళ్ళాడు అనమాట. సో మా టీవీలో తను కూడా అలా చిన్నగా ట్రై చేసుకుంటూ మా టీవీలో ప్రోగ్రామ్ మా గోల్డ్లో స్టార్ట్ చేస్తున్నారు, వాస్కో డి గామా అని చెప్పేసి. సో ఆ ప్రోగ్రామ్కి యాంకర్స్ కోసం చూసినప్పుడు నన్ను పిలిపించాడు. పిలిపిస్తే నచ్చాను, సెలెక్ట్ చేశారు. సో అలా అంటే ప్రతి కాంటాక్ట్ చెప్పాను కదా, నాకు అక్కడి నుంచి పరిచయమైన అతను ఇక్కడ రావడం వల్ల మా గోల్డ్లోకి ఎంటర్ అయ్యాను. సో మా గోల్డ్లో కిట్టి పార్టీ అని చెప్పి ఇంకో ప్రోగ్రామ్ రవి చేస్తూ ఉండేవాడు అప్పట్లో. సో సెకండ్ సీజన్ వచ్చినప్పుడు తను వేరే బిజీగా ఉండటం వల్ల మళ్ళీ ఆ ప్రోగ్రామ్ కూడా నాకు ఇచ్చారు. సో అలా చేస్తుంటే కిట్టి పార్టీ ప్రోగ్రామ్ చూసి నన్ను అనిల్ కుమార్ గారు ఆడిషన్స్కి పిలిచారు. మనసు మమతకి నిజంగా గ్రేట్ కదా. ఆ రోజు స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు వరకు నడుస్తున్నది. 7 years కదా, 2009 నుంచి స్టార్ట్ చేసుకుంటే 2010 నేను యాక్చువల్లీ మీడియాలోకి వచ్చింది. 2010 నుంచి ఇప్పటికి 6.5-7 years. 7 years. నిజంగా ఇన్ని సంవత్సరాలు కదా, అంటే మీకు ఆ రోజుల్లో బోర్ కానీ అట్లాంటి ఏమైనా ఫీల్ వచ్చిందా? లేదండి, యాక్చువల్లీ నాకు వర్క్ చేయడం చాలా ఇష్టం. ఎక్కువ వర్క్ చేయడానికి ఇష్టపడతాను కానీ ఖాళీగా కూర్చోమంటే కూర్చోలేను. వర్క్ ఏదో ఒకటి ఇవ్వాలి. నాకు నచ్చింది అయితే నేను ఐ విల్ పుట్ ఫుల్ ఎఫర్ట్స్. నాకు నచ్చిందైనా కూడా చేస్తాను కానీ అంత హోల్ హార్టెడ్గా చేయలేను నేను. అది దాంట్లో ఐ డోంట్ ఫీల్ సార్ ఎప్పుడైపోద్దురా బాబు అనిపిస్తుంది నాకు. ఓకే, మీ సిస్టర్ ప్రతిదీ కూడా మీకు బ్యాక్ బోన్గా మీ సిస్టర్ ఉన్నారు అన్నారు. మా సిస్టర్. ఇప్పుడు మదర్ ఇంట్లో ఉన్నారా? మదర్ ఇంట్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది? సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. తను ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు అండ్ బాబు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా పైసలు అడుగుతారా చెల్లి? ఇప్పుడు ఆ స్టేజ్ లేదండి. బట్ ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు నేను తీసుకున్నట్టుగా ఇప్పుడు రీపే చేస్తున్నాను. రివర్స్ ఇప్పుడు అంతే కదా, బాబు పుడితే అందుకోసం ఇచ్చిపెట్టినట్టుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ షీఈస్ క్యారింగ్ సెకండ్ టైం. ఓ వెరీ గుడ్. మీరు ఒక లవర్ బాయ్గా ఉండిపోయారు అందరి జనాల్లో, అవునా? ఉన్నారు అంటే లవర్ బాయ్ అనే ఇమేజ్ ఏం పడలేదు. బట్ మాస్ చూస్తే చాలా మంది అమ్మాయిలు బాగా చిన్న పిల్లలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అందరు ఇష్టపడతారు. ఎందుకంటే ఆల్వేస్లీ నువ్వు బాగుంటావు కాబట్టి ఇష్టపడతారు. మరి అలాంటప్పుడు అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఎదురయ్యారా మీకు? అంటే చాలామంది మీరు బాగుంటారండి, మీ సీరియల్స్ చూస్తామండి, మీ సీరియల్స్ అంటే ఇష్టం అండి, సో ఇవన్నీ మాట్లాడే వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు. అండ్ అలా మాట్లాడిన అమ్మాయి నా వైఫ్ అయింది. అవును, మాట్లాడని అమ్మాయి నా వైఫ్ అయింది. అవును, పెళ్ళయింది మీకు? ఎప్పుడైంది? 2015. గుండె లాగిపోతాయేమో వాళ్ళ. అయ్యో బాబో, అయ్యో తను కూడా అందరికీ తెలుసు అండి. అవునా? ఎవరు తన పేరు? మానస. సో తను కూడా ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంది. అండ్ తను బిఫోర్ యాక్ట్రెస్ కాదు, బట్ నాకు ఇలానే నేను ఈ యాంకరింగ్ చేస్తూనే మధ్యలో ఇలా తిట్టారు కదా నన్ను, అడుగుకిచ్చిన మనసు. సో నేను ఎక్కడ తప్పు చేస్తానని తెలుసుకోవడానికి బాగా వర్క్ చేసి అరే
వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్లో చేయడం వల్లే మనల్ని తిడుతున్నారు. అదే నేను నా ప్రాజెక్ట్స్, నా స్టోరీస్, నా స్క్రిప్ట్స్ నేను డిజైన్ చేసుకుంటే అలా తినాల్సిన అవసరం ఉండదు. నేను ఎక్కడ తప్పు చేస్తానని నాకు తెలుస్తుంది కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ రైటింగ్ స్క్రిప్ట్స్. సో ఆ చిన్నప్పటి నుంచి ఉండేది. నేను చెప్పా కదా, ఐ వాంటెడ్ టు బికమ్ ఏ గేమ్ డిజైనర్. ఆ గేమ్ డిజైనర్ అంటే డెఫినెట్గా వాళ్ళు కూడా డైరెక్షన్ రిలేటెడ్ అది. సో స్క్రిప్ట్స్ రాసుకున్నాను. సో ఆ స్క్రిప్ట్స్ని షార్ట్ ఫిల్మ్స్గా కొన్ని చేశాను. సో అలా చేస్తున్న ప్రాసెస్లో ఒక గర్ల్స్ లేదు చెప్తాను మీరు. సో గర్ల్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేశాను. అది ఆల్మోస్ట్ అప్పుడు చాలామందిని పింగ్ చేశాను. తర్వాత కొన్ని రిజెక్షన్స్ ఉన్నాయి. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. సక్సెస్ఫుల్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. అండ్ తర్వాత ఇంకోటి ఏదైనా ఫర్దర్గా ఇంకోటి చేద్దామని చెప్పేసి నేను ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఇది చేసినప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తను నాకు పరిచయం అయింది. సో అలానే ఫేస్బుక్లోనే అవి చాటెడ్, చాలాసేపు మాట్లాడుకున్నాము. ఫస్ట్ ఫేస్బుక్ ఫ్రెండ్. ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్ నుంచి మీ వైఫ్ అయ్యారు. కానీ ఫేస్బుక్ ఫ్రెండ్స్లలో చాలా మంది ఫ్రాడ్స్ ఉంటారు కదా, మరి మీరు ఎలా నమ్మేశారు? అంటే అమ్మాయి అని చెప్పేసి ఎలా? అదే అన్నాను. సో ఇనిషియల్గా తను మాట్లాడుతున్న నార్మల్గా మాట్లాడాను. తర్వాత మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కలిసిన తర్వాత మా ఇద్దరి మధ్య ర్యాప్ పెరిగింది. సో అలా అయింది. డైరెక్ట్గా ఫస్ట్ హాయ్ పెట్టగానే ఐ లవ్ యూ అని చెప్పలేదు నేను. ఐ లవ్ యూ ఎలా చెప్తారు? అదే సో అలా అంటే ఇట్ టుక్ టైం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో కాకపోతే 1 yearలో మా పెళ్ళి అయిపోయింది. అది తొందరపడ్డారు మీరు? తొందరపడటం అంటే మీరు వేరే అర్థం చేసుకుంటారు వాళ్ళు. సో అలా కాదు, వీ టుక్ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో తను నేనంటే ఇష్టం అని చెప్పింది, నాకు తను నచ్చింది. సో తర్వాత వి టుక్ ఇట్ టు దర్ పేరెంట్స్. మా ఇంట్లో చెప్పాను, తర్వాత మా మదర్ ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదని మా మదర్ అన్నారు. సో తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ వాళ్ళ ఫాదర్ని మదర్ని కన్విన్స్ చేయడం. సో అలానే వెళ్ళి కూర్చున్నాను, మాట్లాడాను. సో వాళ్ళు కూడా ఫస్ట్ ఆలోచించారు, మీడియా కదా ఎలా ఏంటి అని. తర్వాత నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్, రిఫరెన్సెస్ వల్ల. ఎందుకు అలా ఆలోచిస్తారు? మీడియా అనగానే అబ్బాయి ఇవ్వాలన్నా అమ్మాయిని ఇవ్వాలన్నా కూడా ఎందుకు ఆలోచిస్తారా? అంటే అన్సర్టెనిటీ అండి. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది గ్యారంటీ. ఇప్పుడు ప్రతి పేరెంట్ ఆలోచించేది ఏంటి, తన కూతురు బాగుండాలనుకుంటారు. సో తన కూతురు ఒక సెక్యూర్డ్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటారు. సో ఆ రకంగానే ఎవ్రీ పేరెంట్ ఆలోచిస్తారు. ఆ ట్రస్ట్ మనం ఇవ్వగలగాలి. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక తల్లిదండ్రులకి, అమ్మాయి తల్లిదండ్రులకి, సో నేను మీ అమ్మాయిని బాగా చూసుకుంటానని ట్రస్ట్ ఇవ్వగలిగినప్పుడు ఏ పేరెంట్ ఎందుకు కాదంటారు? అంటే బాగా చూసుకుంటారు, కాదనట్లేదు. కానీ ఫీల్డ్ అనేసరికి అబ్బాయి ఒక అమ్మాయి కోసం వెళ్తే వద్దంటారు, రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ అమ్మాయి అబ్బాయి కోసం వెళ్తే అబ్బా ఫీల్డా అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చింది అలా? అంటే డెఫినెట్లీ థాట్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మీడియా అనేది ఓవర్గా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి జనానికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఏ ఇండస్ట్రీలో లేదు చెప్పండి. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో తీసుకున్నా కానీ, లేదంటే వేరే అదర్ సెక్టర్లో తీసుకున్నా కానీ, ప్రతి చోట అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు, అబ్బాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అబ్బాయిలు ఫేస్ చేస్తున్నారు. బట్ మీడియా అనేసరికి ఓవర్గా ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి వాళ్ళకి చూడగానే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో 60 to 70% మీడియా అంటే ఇలా ఓకే వద్దు. సో వాళ్ళు వేరే ఉంటాయి, ఎక్కువ మంది అమ్మాయిలతో పనిచేస్తారు, లేదా ఎక్కువ మంది అబ్బాయిలతో పనిచేస్తారు. సో ఇప్పుడు కలిసి హక్ చేసుకుంటాం, లేదంటే ఇవన్నీ ఆన్ స్క్రీన్ వరకే ఉంటాయి. బయటికి వెళ్ళిపోతే ప్రీతం ఇస్ డిఫరెంట్. సో అలానే బయటికి వెళ్ళగానే అంటే ఆ షార్ట్ వరకే ఉంటుంది. తర్వాత బయట ఇప్పుడు ప్రతిసారి ఉండదు కదా, ఏముండదు. అంటే మాట్లాడాలి, చెయ్యాలి, వాళ్ళతో ఫీలింగ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే అది ఓన్లీ ప్రొఫెషన్. ఇది ప్రొఫెషన్గా మనం చూస్ చేసుకున్నప్పుడు ప్రొఫెషన్ వరకే దాన్ని కట్ చేసుకోవాలి మనం. ఇటు వచ్చేస్తే మన ఫ్యామిలీ అనేది మన లైఫ్ సపరేట్ ఉంటుంది. మన కోసం మన అదే మదర్, ఫాదర్ వీళ్ళందరూ సపరేట్గా ఉంటారు. సో వాళ్ళతో మన లైఫ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ప్రొఫెషన్ సైడ్ లైఫ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.